Myself Srinavya from Mahavir Institute. టుడే నేనైతే పిఎంగా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేశాను. బికాస్ ఒక పొలిటీషియన్స్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ అతనికి ఉన్నాయి. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ అయిన తర్వాత వీ హ్యావ్ టు మనం అన్నిటినీ వదిలిపెట్టేసేయాలి. అంటే నిస్వార్థంగా ఎవరైతే చేస్తారో హీ విల్ బి ద లీడర్. సో అతను ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఇంత హై స్టేజ్కి వచ్చింది అని అంటే దట్ టూ టైమ్స్ గుజరాత్లో. అండ్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ బిఫోర్ పాస్ట్ 10 years అండ్ ఆఫ్టర్ ద 10 years అతను సీఎంగా పార్టిసిపేట్ చేసిన తర్వాత 10 years తర్వాత కూడా చూడవచ్చు. సో ఆ డిఫరెన్స్ మనకు కనిపించేస్తుంది. మనకి ఒక్క ఓటు కూడా చాలా చేంజెస్ తీసుకురావచ్చు. కాబట్టి ఎట్ దట్ సిచ్యువేషన్ చాలామంది డబ్బులు తీసుకుని ఎవరెవరికో ఓట్లు వేస్తున్నారు. ఆ ఒక్క మూమెంట్లో డబ్బులు తీసుకోకపోతే నెక్స్ట్ 5 years వరకు మనకి హ్యాపీ ఉండవచ్చు ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే. సో మనము అంతా ఒక్క మూమెంట్ కోసం ఏదో డబ్బుల కోసం కాదు, యాజ్ ఏ ప్రజాస్వామ్యం ఉన్న దేశం కాబట్టి వీ హ్యావ్ టు చూజ్ అవర్ లీడర్. మన ఇండియాని డెవలప్ చేయాలంటే మనకు ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి మొత్తం మనది డెబిట్స్ ఉన్నాయి కానీ క్రెడిట్స్ అయితే ఏమీ లేదు. మరి డెబిట్స్ ఉంటే ఉండొచ్చు, కాకపోతే అక్కడ డెవలప్మెంట్ కూడా కనిపించాలి కదా. కానీ అక్కడ డెవలప్మెంట్ కూడా నార్మల్గానే ఉంది కాబట్టి ఒక మంచి రాజకీయ నాయకుడిని చూస్ చేసుకోవాలి. సో మై ఓట్ ఈస్ ఫర్ నరేంద్ర మోడీ.